ఇన్స్టెంట్ మిక్స్‌తో గులాబ్ జామ్ తిని తిని బోర్ కొట్టేసే ఉంటది. ఇలాగ ఫ్రమ్ స్క్రాచ్‌తో అయితే గులాబ్ జామ్ చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఫస్ట్ అయితే హాఫ్ కప్ జీడిపప్పు తీసుకోవాలి. సో జీడిపప్పు అయితే కంపల్సరీ. ₹10 పాల పౌడర్ ప్యాకెట్‌ని తీసుకొని రెండింటిని కూడా ఫస్ట్ మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత హాఫ్ కప్ ఉప్మా రవ్వ, తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ అనమాట. వాటన్నిటిని కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ పాలు మనం మిక్సీ పెట్టేసుకున్న పౌడర్ అంతటిని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు జస్ట్ నార్మల్గా అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. పాలంతా ఇంకపోయి ఒక మంచి పేస్ట్లో అయితే రెడీ అయిన తర్వాత ఒక పావు కప్ మైదా, 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా చపాతీ డౌలో అయితే నీట్ చేసుకోవాలండి. బాగా స్ట్రెచ్ చేస్తూ అయితే నీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రాక్స్ రాకుండా గులాబ్ జాములు అయితే రెడీ అవుతాయి. డౌని పక్కన పెట్టేసి మినిమం హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం పాకం రెడీ చేసుకుందాం. 1 కప్ వరకు షుగర్ తీసుకొని 1.5 కప్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒక 4 ఇలాచి దంచుకున్న వేసుకొని మంచిగా పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఇంకొక వైపు నేనైతే ప్రిపేర్ చేసుకున్న డౌని మంచిగా చిన్న చిన్న లడ్డూస్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నిటిని కూడా ఒకే సైజ్ లో చుట్టుకుంటే మనకి గులాబ్ జాములు అన్ని కూడా మంచిగా కనిపిస్తాయి అనమాట. డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్ లోని గులాబ్ జాములు అన్ని కూడా ఒకేసారి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. మంచి కలర్ వచ్చి ఈవెన్ గా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ కలర్ లో వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన గులాబ్ జాములు తీసిన వెంటనే వేడి పాకంలో వేస్తే త్వరగా అయితే సోక్ అవుతాయి అనమాట. వీటిని మనం మినిమం 3 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా సోక్ అయిన టేస్టీ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పేయండి. బాయ్.